సంరక్షణ చేశారు. అంటే అందరూ చెయ్యి కలిపి ఒకరినొకరు రక్షించుకోవడం, సమాజాన్ని సంరక్షించడం, సేవ చెయ్యడం ఈ దేశ సంస్కృతిలో అంతర్భాగంగా వెళ్ళింది. మీరు అందుకే చూడండి, ఏ దేవతల పూజ మీరు చెయ్యండి 108 నామాలు ఉంటాయి. గాయత్రి అష్టోత్తరం, సరస్వతి అష్టోత్తరం, శివాష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు అష్టోత్తరం. ఏవి 108 నామాలే ఎందుకు ఉండాలి? 230 నామాలు ఉండకూడదా? 350 నామాలు ఉండకూడదా? 471 ఉండకూడదా? అంటే అందరికీ 108 నామములే ఎందుకు ఉంటాయంటే, పుట్టుక చేత కానీ మరణము చేత కానీ వ్యవస్థని నిర్ణయించవలసి వచ్చినప్పుడు నక్షత్రాన్ని ఆధారం చేసుకుని జ్యోతిష శాస్త్రం పరిశీలన చేస్తుంది. మనకున్నవి 27 నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 పాదాలు. ఏ ప్రాణి పుట్టనివ్వండి 108 పాదాల్లోనే పుట్టాలి. ఏ ప్రాణి మరణించనివ్వండి 108 పాదాల్లోనే మరణించాలి. 108 నక్షత్ర పాదములలో పుట్టిన సమస్త ప్రాణులు సంతోషముగా ఉండుగాక. కేవలము ఏదో మాకు చెందిన అన్న ఏ కోణంలోంచి చూసి, ఏ కళ్ళజోడులోంచి చూసి సంకుచిత భావన లేకుండా వసుధైవ కుటుంబకం అందరూ బాగుండాలి. బహుశः ఎంత గొప్ప సంస్కృతి అంటే భారతీయ సంస్కృతి. శం ద్విపదే శం చతుష్పదే అంటే 2 కాళ్ళున్న మనుష్యులు కాదు, సమస్త ప్రాణులు సంతోషంగా ఉండాలి. అట్లా అన్ని ప్రాణులు సంతోషంగా ఉండడానికి 108 నక్షత్ర పాదములలో పుట్టిన సమస్త ప్రాణులు బాగుండాలని నేను పూజ చేస్తున్నాను. అందుకు 108 నామాలు చదువుతారు. ప్రతి దేవాలయంలో, ప్రతి ఇంట్లో 108 నామాలతో పూజ ఎందుకు చేయించారు అంటే, నేనే కాదు, నా కుటుంబమే కాదు, నా పక్క వాళ్లే కాదు, నేను నా వాళ్ళు బాగుండాలని ఎలా అనుకుంటానో మా పక్కింటి ఆయన కూడా అలాగే అనుకుంటాడు, ఈ పక్కింటి ఆయన అలాగే అనుకుంటాడు, నా స్నేహితుడు